హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Krishna Hare Ram, Hare Ram, Ram Ram Hare Krishna, Krishna Krishna Hare Hare, Ram Hare Ram, Ram Ram Hare Krishna, Krishna Krishna Hare Ram Hare Ram, Ram Ram Hare Krishna, Krishna Krishna Hare Hare. Krishna Hare Hare,
శ్రీరామనవమి సప్తాహము గజనాన్య పట్టుశాల సంఘం కులస్తులు మాత్రమే చేస్తూ ఉంటారు. 82 సంవత్సరాల నుంచి ఈ యొక్క సప్తాహం జరుగుతుంది. ఇదికుండా రాత్రింబగళ్ళు 7 రోజులు ఈ సప్తాహం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఈ యొక్క సప్తాహం జరుపుతూ ఉంటారు. అందువలన ఈ సప్తాహం వలన ధర్మవరం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని దీని యొక్క ఉద్దేశము. ఈ యొక్క సప్తాహం వలన ఊరు బాగా ఇది కనబడుతుంది, మంచి. దీంట్లో మా యొక్క కమిటీ వాళ్ళు, ఈ సెమీనారాయణ స్వామి కమిటీ అయితేనేమి, ఈ యొక్క సప్తాహం కమిటీ వాళ్ళు అయితేనేమి ఎంతో కృషి చేసి ఈ యొక్క సప్తాహం రాత్రింబగళ్ళు మేలుకొని ఈ సప్తాహం జరిపించినాము. ముందు కూడా ఈ సప్తాహం జరిపించడానికి ఎటువంటి ఇదే చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కనుక ఈ యొక్క సప్తాహం చేసిన వాళ్ళకు వచ్చి ఈ యొక్క భజనలో పాల్గొన్న వాళ్ళకు దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలని ఈ యొక్క సప్తాహం యొక్క ఉద్దేశము. కనుక మేము ముందు కూడా ఈ సప్తాహం జరుగుతామని ఈ యొక్క వీడియో ద్వారా తెలుపుకుంటున్నాము. దీంట్లో కులమత భేదాలు అనేవి ఉంటే ఎవరైనా వచ్చి భజన చేయొచ్చు, ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. కనుక దీంట్లో ఎటువంటి ఉద్దేశము లేదు. ఎవరైనా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా వచ్చి భజన చేయొచ్చు. దీంట్లో చేసే దాని నుంచి వాళ్ళకే పుణ్యము భాగ్యము కలుగుతుంది. శ్రీరామ సప్తమి ప్రెసిడెంట్గా ఎన్నుకబడిన ఈసారి 2వ సంవత్సరము నిర్విఘ్నంగా బాగా జరిగింది. ఇలాగే ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ, ఇది 7 రోజులు 7 రాత్రులు నిర్విఘ్నంగా జరిగే సుదీర్ఘమైన ఇది యజ్ఞం. ఇది ఇలాంటిది 82 సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతుంది. ఇది ఇలాగే ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది రోజుకొచ్చి 12 బ్యాచ్లు 2 గంటల సేపు, పగలు 6 బ్యాచ్లు, రాత్రి 6 బ్యాచ్లు. ఈ శివానగరు, గాంధీనగరు, చెన్నకేశపురము, ఇంద్రమ్మ కాలనీ, మళ్ళీ గాంధీనగరు ఏరియా నుంచి ప్రతి ఒక్కరు 2 గంటల సేపు నిర్విఘ్నంగా భజన చేసి 7 రోజులు ఇలా చేయడము చాలా సంతోషకరము. వాళ్ళందరికీ నా హృదయపు నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఇలాగే మాకు సహకరిస్తూ ఈ 12 బ్యాచ్లు 2 గంటల సేపు చేస్తాం. ఇలాగే ముందుకు సహకరించాలని. ధర్మారం పట్టణంలో సెమీనారాయణ స్వామి గుడిలో శ్రీరామనవమి స్టార్టింగ్ నుంచి శ్రీరామనవమి 7 రోజులు రాత్రి పగలు భజన కంటిన్యూ చేయబడుతుంది. రాత్రి పగలు మహిళా మండలి పొద్దున 10 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు భజన చేస్తారు. మగవారు వచ్చి నైట్ అంతా భజన చేస్తారు. గత 82 సంవత్సరములుగా శ్రీరామనవమి సప్తాహము మేము ధర్మారంలో ఘనంగా జరుపుకుంటున్నాము. అది శ్రీ సెమీనారాయణ స్వామి గుడిలో మాత్రమే జరగబడుతుంది. ఇంకా ఎక్కడ దేశంలో కూడా ఎక్కడా జరగలేదు. మహిళలందరూ మాకు సహకారం అందిస్తున్నారు. మేము చిన్నప్పటి నుండి సప్తాహంని దిన్నము వచ్చి మేము మొక్కుకొని పోతాం. భజన 7 దినాలు చేస్తాము. దివ్యంగా చెప్పండి. రేయింపొగులు చేస్తాం. మాకు ఇదే ఇల్లు, ఇదే గుడి అంతా మాకు ఇదే. గుడికి రాకోకుండా అంటే మాకు మనసే బాగుండదు. అందుకు మేము తప్పనిసరిగా నా కాలు బాగలేవు అయినా కానీ వచ్చి స్వామికి మొక్కుకొని పోతా. మా పెదనాయన ఉన్నప్పటి నుండి మేము చేస్తూనే ఉంటాం సప్తాహమే. అంతా అప్పుడు కూడా వచ్చి చేస్తూనే ఉంటాం మేము భజన. తెలియజేయడం ఏమనగా నేసేపేటలోని సెమీనారాయణ స్వామి దేవస్థానం నందు 82వ సప్తాహం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అందరము ప్రతి శ్రీరామనవమి రోజు నుంచి మళ్ళీ ఒక 7 రోజులు సప్తాహం ద్వారా భజన ద్వారా 24 అవర్స్ ఇక్కడ మేము నిర్వహిస్తున్నాము. పగులంతా ప్రజలు, మహిళలు, మహిళా మండలంతా భజన చేస్తారు.
నైట్ ఈవినింగ్ అంతా జెంట్స్ అంతా భజన చేస్తాము. 24 గంటల సేపు ఇక్కడ భజన జరుగుతూనే ఉంటుంది. 82వ సప్తాహం సందర్భంగా ఈరోజు మేము మహామంగళారతి జరుపుకోవడం జరిగింది. 12 గంటలకు జరిగినది. కావున ప్రజలందరూ పాల్గొని ఈరోజు అందరూ మేము జయప్రదం చేసుకొని ఈరోజు శ్రీరామ సప్తాహం అని విజయవంతంగా నెరవేర్చుకున్నాము. జై శ్రీరామ్. సప్తాహము ముగించుకొని 82 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శ్రీరాముని పట్టాభిషేకము విజయవంతంగా జరిగినందుకు మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.